హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూజీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవటం చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటంటే సేమియా రవ్వ ఇడ్లీ అనమాట. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సేమియానైతే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సేమియానైతే మనము బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను రవ్వ సేమియా ఇడ్లీ చేస్తున్నానండి. సో అందుకని సేమియా అయితే ఇలా కొద్దిగా తీసుకుంటే సరిపోతుందండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యిలో అయితే మనము ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పులను అయితే యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనకు ప్యాన్ అయితే ఆల్రెడీ బాగా హీట్గా ఉంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇందులో జీడిపప్పులు అయితే మీ ఆప్షనల్ అండి, నచ్చకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇలా రోస్ట్ చేసుకున్న జీడిపప్పుల్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే ఆల్రెడీ నెయ్యి ఉంది కదండి, ఇందులోనే ఇలా పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంకా కొద్దిగా శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకు పప్పులు అనేది బాగా దోరగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి అయితే కారంకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 3 పచ్చిమిరపకాయలను అయితే సన్నగా కట్ చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని పోపంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకిలా పోపంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్ దాకా బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అదే అండి, సూజీ రవ్వ, సన్న రవ్వ అని అంటారు కదండి, అవన్నమాట. ఇలా మనము బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకు రవ్వ అనేది బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేదాకా. అందుకని మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే రవ్వ అయితే మాడిపోతుందండి, తర్వాత ఇడ్లీ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. మీరు రవ్వ సేమియా ఒకటేసారి యాడ్ చేసుకొని ఫ్రై చేయకండి, ఎందుకంటే సేమియా అయితే రవ్వతో పాటు ఫ్రై అవ్వటం అంటే రవ్వ తొందరగా ఫ్రై అయిపోతుంది, సేమియా అయితే అంత ఫ్రై కాదండి. అందుకని సేమియానైతే ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారా, అంతా ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూసారా, చూడటానికే ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. మనకు ఈ రవ్వ ఇడ్లీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ కాకుండా ఇలా రవ్వ ఇడ్లీ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు చట్నీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్ దాకా పల్లీలు యాడ్ చేసుకోవాలండి. మనకు రవ్వ ఇడ్లీకి అయితే పల్లీ చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఈ పల్లీలు అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫ్రై అయింది కదండి, ఇప్పుడు మనం ముందుగా ట్రాన్స్ఫర్ చేసుకున్న రవ్వ ఉంది కదా, ఇప్పుడు మనం వీటిని కలుపుకోవాలన్నమాట. మనకిప్పుడు రవ్వ కూడా చల్లారిపోయిందండి. ఇందులో ఒక పావు కప్పు దాకా పెరుగు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ పెరుగు అనేది కంప్లీట్లీ మీ ఆప్షనల్ అండి, మీరు కంప్లీట్లీ వాటర్తో కూడా చేసుకోవచ్చండి. బట్ పెరుగు యాడ్ చేయటం వల్ల ఇడ్లీ అయితే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మనము ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తోనే నీళ్ళు, పెరుగు రెండింటిని తీసుకోవాలండి. ఇక్కడ వాటర్ కూడా 1 కప్ దాకా తీసుకుంటున్నాను, బట్ ఒకటేసారి యాడ్ చేయకండి, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి.
నార్మల్ మన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అయితే ఉండదండి, కొంచెం గట్టిగానే ఉంటుంది. అందుకని వాటర్ ఒక్కసారిగా యాడ్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా యాడ్ చేసుకొని ఇందులోనే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర రోస్టెడ్ సేమియా ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చండి. పచ్చి సేమియా యూస్ చేసేలా ఉంటే ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిలో రుచికి సరిపడిన ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇంకా ఇందులో మీరు కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లైక్ ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని ఇలా మూత పెట్టి ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేద్దాము. ఈలోపు మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి. అలానే ఒక పావు కప్పు దాకా పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇంకా మీ కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు ఇంకా రుచికి సరిపడిన ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఇలా మిక్సీ మూత పెట్టి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇలా ఫ్రెష్ కొబ్బరి యాడ్ చేయటం వల్ల చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారా, ఇలా మొత్తం ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఈ చట్నీని అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. రవ్వ ఇడ్లీకి చట్నీనే అండి ది బెస్ట్ కాంబినేషన్, అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, ఓపెన్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారా, పిండి అయితే మనకు కొంచెం గట్టి పడింది కదండి. ఈ రవ్వ అయితే వాటర్ని చక్కగా పీల్చేస్తుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు బేకింగ్ సోడా యాడ్ చేయొచ్చు, లేకుంటే ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారా, మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం వీటిని ఇడ్లీ లాగా పెట్టుకోవటమే. ఇలా ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులను అయితే ఇలా పెట్టుకోవాలండి. మన ఛానల్లో నేను వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చేసిన రవ్వ ఇడ్లీ కూడా ఉందండి. వీడియో లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. అలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. బట్ వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ఇలా ప్లెయిన్గా ఇడ్లీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. సేమియా రవ్వతో ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చాలా సింపుల్ కూడా. ఇలా మనకు ఎన్ని ఇడ్లీస్ కావాలో అన్నింటినీ వేసుకొని పెట్టుకోవటమేనండి. ముందుగానే నేను ఇడ్లీ పాత్రనైతే వాటర్ యాడ్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్నాను. ఇందులో మనం ముందుగా పెట్టుకున్న ఇడ్లీస్ని అయితే పెట్టుకొని మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ దాకా మనము స్టీమ్ చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి స్టీమ్ చేసుకోండి. మనకు నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఈ రవ్వ ఇడ్లీ స్టీమ్ అవడానికి కొంచెం టైం పడుతుందండి. అందుకని ఒక 15 to 20 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే మన సేమియా రవ్వ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా ఈ ఇడ్లీస్ని అయితే చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. మనకు ఈ సేమియా రవ్వ ఇడ్లీ అనేది బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి.